ఇది ఒక ముఖ్యమైన సందర్భం. సార్ మరొక అంశం చూస్తే ఇక తిరుపతిలో రోజు రోజుకి రాజకీయాలు వేడెక్కుతూ ఉన్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి మాజీ శాసనసభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్. సో ఆయన ప్రతి సవాళ్ళు అయితే రోజు చేస్తూ ఉన్నారు. సో ఇకపోతే టీడీఆర్ ప్రతి సవాళ్ళు అంటే రెండు క్యారెక్టర్స్ ఉండాలి. ఆయన సవాల్ చేస్తున్నాడు, ఎదుటి వాళ్ళు ప్రతి సవాల్ చేస్తారు. చైర్మన్ ఏమో నాయుడు గారు, ఆయనేమో మాజీ చైర్మన్. సో భూమన సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి. భూమన వర్సెస్ బిఆర్ నాయుడు అనుకోవాలి. సో ఏంటి సార్ పరిస్థితి? టీడీఆర్లో బాండ్ల స్కామ్ మీద కూడా పెద్ద ఎత్తున చర్చ. అంటే మీరు అన్నది ఏంటంటే ఈ పర్టికులర్ ఇది మటుకు ఇది టీటీడీ కంటే భూమన రాష్ట్ర ప్రభుత్వం. మొన్న మంత్రి నారాయణ మాట్లాడుతూ ఈ టీడీఆర్ బాండ్లు అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంటల్ రైట్స్, భూమి దేనికైనా తీసుకుంటే దానికి విలువ చెల్లించి తీసుకోవడం, రోడ్డు వేయడానికో ప్రజా ప్రయోజనానికి అన్నట్టుగా ఇది బాగా దుర్వినియోగం అయింది. తణుకులో చాలా ఎక్కువగా దుర్వినియోగం అయింది. అది మనం కూడా వార్త చూసాం. తిరుపతిలో కూడా దాదాపు 700 కోట్లు దీని ద్వారా ఇదైందని మంత్రి నారాయణ సంబంధిత ఆయన చెప్పారు. చెప్తే ఇక్కడ చాలా ఆసక్తికరంగా భూమన అలా జరగలేదని ఖండించడం లేదు. ఆయన ఏమంటున్నాడంటే దీనికి నాకు ఏ సంబంధం లేదు, మీరు ఏ విచారణ జరిపించినా నేను దానికి సిద్ధం అంటూనే ఒక ఐఏఎస్ అధికారిని, ఈ అధికారిని తాటకి కంటే పూతన కంటే కూడా భయంకరమైన అని చెప్తూ ఆయన ఏం చెప్పారో వినండి ఒకసారి. చాలా సంచలనాత్మక. శాఖ మంత్రి నారాయణ గారు తిరుపతిలో విలేకరులతో మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఇది. గతంలో నేను సీఎంఓలో ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. నేను దీని మీద మాట్లాడతాను అని కూడా, కానీ ఈ రోజున వీలు కాలేదు. ఈ రోజు అక్కడ రావట్లేదు. నిన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ డబ్బులు సంపాదించటమే తప్ప ఏ నైతిక విలువలు లేనటువంటి మనిషిగా, ఒక మాటలో చెప్పాలంటే ఓ తాటకిలాగా కింది అధికారుల పట్ల వ్యవహరించేటువంటి ఆమె, తిరుపతిలో మేము నూతనంగా రోడ్లు వేస్తున్నాం కనుక ఆ రోడ్లను కోల్పోయి ఆ రోడ్ల వలన స్థలాలు కోల్పోయేటువంటి వాళ్లను టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి, తద్వారా 100 కోట్లు నొక్కియటానికి ఆవిడ పన్నిన కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్ధతో, కోపంతో ఆవిడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా పక్క జిల్లా నేతలకు ఈ విషయాన్ని చెప్పి ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి 2000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందేనని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికి. సో ఇప్పుడు ఈయన ఏమంటాడంటే, ఒకటి మాకైతే సంబంధం లేదు, రెండోది ఆమె ఆ అధికారిని భయంకరమైన వర్ణనలన్నీ చేస్తున్నారు కదా. ఇందాకే మన మహిళలు పురాణాలు అన్నీ మాట్లాడాం కాబట్టి అవన్నీ అనవసరం. కానీ మొత్తానికి ఒక అధికారిని గత ప్రభుత్వంలోనే, అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ఒక అధికారిని వీటన్నిటి వెనక ఉంది. ఈ పథకం ద్వారా బాగా 100 కోట్లు సంపాదించాలి. ఆమె ఒక రోజు కట్టుకునే చీర 1,50,000 రూపాయలు ఉంటుంది. డబ్బు సంపాదించడమే పరమావధి, ఇంకేమి లేదు ఆమెకు. ఆమె తిరుపతిలో కూడా అలా చేయబోతే మేము అడ్డుకున్నాం కాబట్టి పక్క జిల్లాలో తెలుగుదేశం వాళ్ళ ద్వారా ఈ సమాచారం బయటికి తెచ్చి ఆమె మా మీద దాడి చేస్తుంది, నా మీద ఏ విచారణ జరుపుకోండి అన్నారు. ఇప్పుడు 2 విషయాలు లేదా 3 విషయాలు అని చెప్పాలి మనం. ఒక్కటేమో నా మీద విచారణ మీద ప్రతి సవాల్ అన్నట్టుగా నా మీద ఏ విచారణ అయినా జరుపుకోండి అని ఆయన ఒక సవాల్ విసురుతున్నారు. ఇంకా రెండవది, తమ ప్రభుత్వ హయాంలో చాలా కీలక పాత్రధారినిగా ఉన్న ఏఎస్ అధికారి ఇలా చేశారు, ఇతర చోట్ల చేసిన ఇక్కడ మేము అడ్డుకున్నాం కాబట్టి అంటున్నారు. కాబట్టి జరిగింది ఒక అధికారిని అయితే భారీ ఎత్తున ఇలా చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. కాబట్టి ఒక విధంగా ఇది గత వాళ్ళ పార్టీకి, వాళ్ళ ప్రభుత్వ హయాంలో పార్టీకి కాకపోయినా ప్రభుత్వానికి వర్తించే ఒక అంశం అవుతుంది. మూడోది, మరి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకత్వం వహిస్తున్న పార్టీగా నారాయణ చెప్పిన దానికి సమాధానం మీద వాళ్ళు ఎలా స్పందిస్తారు? ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళ బాధ్యతలు అప్పుడు ఇప్పుడు వాళ్ళు సరిగ్గా చేయడం లేదు, వాళ్ళే కారణం, అన్నీ వాళ్ళే పక్కదో పట్టిస్తున్నారు, లేదా వాళ్ళే
అధికారంలో ఉన్న వాళ్ళకు లోబడిపోతున్నారు, ఇలా చాలా ఆరోపణలు ఉన్నాయి. కానీ ఒక రాజకీయ నాయకుడు ఇంత స్పష్టంగా పేరు తప్ప మిగిలినవన్నీ ఆయన చెప్పి, ఆమె ఎవరన్న దాని మీద కూడా మీడియా, సోషల్ మీడియాలో ఆమె పేరు కూడా ఉంది. ఆయన చెప్పలేదు కాబట్టి అది నేను ఇప్పుడు ప్రస్తావించట్లేదు. కాబట్టి దీని మీద తప్పకుండా నారాయణ మొదలు పెట్టారు కాబట్టి మంత్రిగా తప్పకుండా ప్రభుత్వం దీని మీద విచారణ జరపాలి. రెండోది, స్థలాలు తీసుకోవడము, రోడ్లు వేస్తామని, పరిశ్రమలు పెడతామని, 99 పైసలకి ఇస్తామని చాలా భారీ ఎత్తున అప్పుడు ఇప్పుడు జరుగుతూనే ఉంది. అవును, ఇప్పుడు చాలా ఎక్కువగాను జరుగుతుంది. ఐఏఎస్లు వీటన్నిటిగా వాళ్ళే బాధ్యత, వాళ్ళ ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం ప్రజల నుంచి, పౌరుల నుంచి, రైతుల నుంచి, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళ నుంచి తీసుకుంటున్నప్పుడు సూత్రాలు ఎలా పాటిస్తున్నారు, పక్షపాతాలు, అవినీతి ఎలా జరుగుతున్నాయి, తాటకులు, అనకొండలు ఎలా తయారవుతున్నారు, అదేమో ఇందాక మనం మాట్లాడింది నేరాలు ప్లస్ అవినీతి. ఇది అచ్చంగా ప్రజల ఆస్తుల నుంచి డబ్బులు సంపాదించుకోవడం, ఈ అనకొండలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మరి భూమన కూడా దీనికి సహకరిస్తారేమో, తనే విచారణకు సిద్ధం అంటున్నారు. కాబట్టి అంటే ఇప్పుడు తన విచారణ సిద్ధం అన్నారు కాబట్టి ప్రభుత్వం విచారణ చేసే అంత పరిస్థితి ఉందంటారు. చేస్తే చాలా మంచి, చేయడం చాలా ఈజీ కదా. ఇప్పుడు ఆయన సిద్ధం అంటున్నారు, సవాళ్ళు విసురుతున్నారు. మొన్న కూడా వాళ్ళిద్దరు మీరు అన్నట్టుగా నాయుడు ఈయన ఒకరినొకరు నాతో పెట్టుకోవద్దంటే నీతోనే పెట్టుకుంటాను. తిరుపతి ఈజ్ గోయింగ్ టు బి పుణ్యక్షేత్రం. ఇప్పుడు మెల్లగా రణక్షేత్రం లాగా మారిపోయింది, రాజకీయ రణక్షేత్రం లాగా. కాకపోతే ఇది కింద కొండ, అదేమో తిరుమల, ఇక్కడ తిరుపతి. ఏదైనా రెండు ఒకటే కాబట్టి ప్రజలకు సంబంధించి తిరుమల తిరుపతి అంటూ ఉంటారు. కాబట్టి దీని మీద ఒక సమగ్రమైన, నెల్లూరు తిరుపతి పక్కపక్క ఆ విధంగా చూస్తే. అవును, కాబట్టి ఒక క్షుణ్ణంగా నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ చాటున కార్పొరేట్ శక్తులు అనండి, అవినీతిపరమైన రాజకీయ శక్తులు ఎలా అల్లుకుపోతున్నాయి ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా. అవును, ఇదే అధికారి అక్కడికి వెళ్ళి సమాచారం ఇస్తారు, ఇదే ప్రజాప్రతినిధి ఆ పార్టీలో చేరి మళ్ళీ ఇటు వస్తాడు. సో ఇది చాలా ఆందోళన కలిగించే విషయం, చాలా అభ్యంతరకరమైనది కూడా. ఆయన సూటిగా చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికే అంటే ఉదయం మాట్లాడారు. అవును, ఇప్పుడిప్పుడే అది వైరల్ అవుతూ ఉంది. వైరల్ కావాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం నుంచి కూడా వేగంగా స్పందన చర్యలు ఉంటాయని ఆశిద్దాం సార్. మరి కమిషన్ సార్